గురుగారు భీష్మ ఏకాదశి లేదా భీష్టమి అని అంటూ ఉంటారు. రెండిటికి గల తేడా ఏంటి? హరి ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. కస్తూరి తిలకం కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి విజయతే గోపాలచూడామణి సజంకచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరశీర్హేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. హరి ఓం అస్మద్గురుభ్యో నమ. భీష్మ ప్రతిజ్ఞ చేయడం వలన భీష్ముడు నామ కలిగింది. దేవవ్రతుడు అనేటువంటి వాడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడు ఎవరు, భీష్మ ప్రతిజ్ఞ ఏమిటి అని ఆలోచిస్తే శంతన మహారాజు గంగాదేవికి పుట్టినటువంటి సంతానం దేవవ్రతుడు అని పేరుతో పిలువబడ్డాడు. శంతనుడు మళ్ళా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఈయన ఒక కుమార్తెని ఈ యొక్క దేవవ్రతుడికి వివాహం చేద్దామని ఆయన తీసుకొని వెళితే ఒక అమ్మాయిని చూపించగానే సత్యవతి యొక్క అందాన్ని చూసినటువంటి ఆ యొక్క శంతన మహారాజు తన యొక్క తల్లిని ఈ యొక్క దేవవ్రతుడి కాబోయే భార్యను తను చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు తనే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి దేవవ్రతుడు ఆ యొక్క సత్యవతి తల్లిదండ్రులతో మాట్లాడి, నేను ఆమెకు కోరుకున్న విధంగా నేను సంతానం లేకుండా ఉంటాను, అందుకని వివాహం చేసుకోను అని ఒక తీక్షణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. తత్ఫలితంగా ఆ యొక్క సంతాన భార్య కాగలింది సత్యవతి. ఈ విధంగా భీష్మ పితామహుడు తన జీవిత పర్యాంతం వరకు కూడా వివాహం చేయకుండా ఆ జన్మతారార్కం కూడా ఆ జన్మాంతం కూడా బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటించాడు. కనుక అటువంటి దీక్షణమైనటువంటి ప్రతిజ్ఞ కలిగి ఉన్నాడు. కాబట్టి మనకి ఈ యొక్క దేవవ్రతుని యొక్క వృత్తాంతం ద్వారా మనం అటువంటి విశేషమైనటువంటి సంకల్పం తీసుకోగలిగేప్పుడు మన జీవితం ధన్యుడు అవుతాం. ప్రధానంగా భీష్ముడు కౌరవ పక్షాన్ని నిలబడి పాండవులతో యుద్ధం చేసి 10వ నాట ఆయన అంపశమే పడ్డాడు. మరణానికి యుద్ధంలో నెలకొరిగిన తరంలో యుద్ధం చేయలేని పరిస్థితి వచ్చి ఇక ఇచ్ఛామరణం పొందాలని ఆ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వచ్చే వరకు ఆగి మాస శుద్ధ అష్టమి రోజున నిర్యాణం చెందాడు. ఆయన అంపశయ మీద ఉండగానే పాండవుల యొక్క కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించుకొని శ్రీకృష్ణ పరమాత్మను తోడుకొని ఆ యొక్క భీష్ముడి దగ్గరికి వెళ్ళి, ధర్మరాజు అనేకమైనటువంటి సంశయాలతో ఉన్నాడు కనుక మీరు ఆ సంశయాలు తీర్చండి అని అడిగారు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఎవరిని? భీష్మ పితామహుడు అన్నారు, మీరు ఉండగా మీరే ఆ విషయాన్ని చెప్తే సరిపోతుంది కదా, ఇక నేను ఇంత కష్టం మీద పడి ఉన్నాను, అంపశయ్యపై బాణాల యొక్క శరతల్పం అవి నేను మరి ఇలా చెప్పగలుగుతాను అనగానే కృష్ణుడు, నేను సముద్రం లాంటి వాడిని కనుక నీరు తాగడానికి ఉప్పగా ఉంటుంది, భీష్మ పితామహ నువ్వు మేఘవ లాంటి వాడు, సముద్రం నీటిని గ్రహించి ఎక్కడైతే భూతలం మీద ఇస్తే అది తాగడానికి పానీయకంగా ఉంటుంది.
కనుక నీవు ఆ లక్షణాలు, ఆ యొక్క విశిష్ట కలిగిన వాడు, మేఘం లాంటి వాడు. అటువంటి ఆ జ్ఞానం అంతటినీ కూడా దృష్టించి నీ వీళ్ళకి అందించడం ద్వారా ఆ యొక్క విశిష్ట తెలుస్తుంది. అనగానే ఆ యొక్క శక్తిని కూడా కృష్ణ పరమాత్మ చెప్పగలిగే సామర్థ్యాన్ని భీష్మ పితామహుడికి ఇచ్చారు. తత్ఫలితంగా భీష్మ పితామహుడు ఈ లోకానికి ఆ ఆ యొక్క ధర్మరాజుకు ఉపదేశిస్తున్నట్లుగా ఈ లోకానికి విష్ణు సహస్రనామాన్ని ఇచ్చాడు. అందుకని విష్ణు సహస్రనామం ఆ యొక్క భీష్మ పితామహుడు నిర్యాణం చెందినటువంటి ఏకాదశి ఆ యొక్క విష్ణు సహస్రనామ జయంతిగా భావించవచ్చు. అందుకని విష్ణు సహస్రనామాన్ని ఆరాధన పాటించడం అవసరం. మనకి భారత ఇతిహాసాలలో రామాయణ భారత ఇతిహాసాలలో ప్రధానంగా భారతం ఈ కలియుగానికి కరెక్ట్ సరిపోతుంది. కలియుగ ధర్మంలో భారతాన్ని నిత్యము కూడా మనం పొందవచ్చు. భారతంలో ఏ విషయాన్ని తీసుకున్నా అది సనాతనమైనటువంటిది అయినా ఈ నేటి కాలకు అది అనుసంధానించబడి అవ్యక్తం అవుతుంది. దాన్ని అన్వయం చేసుకోవచ్చు. కనుక మహాభారతంలో ఒక భగవద్గీత ఒక నేత్రం వంటిదైతే విష్ణు సహస్రనామం మరొక నేత్రం వంటిది. అటువంటి నేత్రం లాంటి విశిష్టమైనటువంటిది విష్ణు సహస్రనామము ఈ లోకానికి ప్రకటితమైనటువంటిది. ఈ లోకాన్ని ప్రకటింపజేసినటువంటి పురుషుడు పితామహుడు ఆ యొక్క భీష్ముడు. ఆయన అందించినటువంటి ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని మనం ప్రతినిత్యము దైనందిన జీవితంలో అనుసంధానం చేసుకోవడం ద్వారా మన యొక్క మానవ ప్రయత్నముగా ధర్మాన్ని ఆచరించవచ్చు, ఆవశ్యకమైనటువంటి జీవితాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈ భీష్మ పితామహుడు ఇచ్చినటువంటి మార్గము మనకు సర్వదా అనుసరణీయం. మన దైనందిన జీవితంలో భీష్ముడు ధర్మానికి ఏనాడు వ్యతిరేకంగా లేదు. ధర్మాన్ని పాటిస్తూనే తను రాజుకి బద్ధుడై ఉన్నాడు. అలా రాజధర్మాన్ని నిర్వర్తించాడు, యుద్ధంలో పాల్గొన్నాడు. కనుక ఈ విధముగా మన జీవితంలో సన్మార్గమైనటువంటి జీవితాన్ని పొందడం భీష్మ పితామహుడు తన యొక్క జీవితాన్ని మనకు దర్పణలో ఇస్తున్నాడు. అలా ఏకాదశి రాగానే ఉదయాన్నే తలస్నానం ఆచరించి మాఘశుద్ధ ఏకాదశి యందును విష్ణు సహస్రనామాన్ని వీలైన ఎక్కువ పర్యాయాలు ఆరాధన చదవడం, స్తోత్రం చేయవాలి. విష్ణుమూర్తి ఈ లోకములో ఋషులు అనేకమైనటువంటి మంత్రాలని దర్శించారు, ద్రష్టలు. కనుక మంత్రాలను దర్శించినటువంటి ద్రష్టలు అనేక మంత్రాలని వాళ్ళు వెళ్ళవేసుకుంటూ మననం చేస్తూ ఉన్నారు. అందులో సహస్ర మంత్రాలని తీసుకొని ఒక స్తోత్ర మాలికగా వచ్చి చెప్పినటువంటిది ఈ విష్ణు సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామం ఇది గొప్పది అని సాక్షాత్తుగా భగవాన్ స్వయం విష్ణు కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు. కనుక ఆయన చేతులు కట్టుకొని పక్కన నిలబడి ఉండగా భీష్మ పితామహుడు చెప్పినట్టు, అంటే ఏ పరమాత్మ అయితే ఈ సృష్టి వ్యాపకత్వానికి సర్వజ్ఞత్వానికి ప్రతీకంగా ఉన్నారో ఆ పరమాత్మ తన దగ్గరగా ఉండగా తను ధృవీకరించినటువంటి ఈ యొక్క స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రం. కనుక మన దైనందిన జీవితాల్లో ప్రతినిత్యము విష్ణు సహస్రనామాన్ని స్తోత్రం చేయడం మన నిత్య దినచర్య కావాలి. ఏదో ఒక భీష్మ ఏకాదశి కదా ఆ ఒక్కరోజు మనం విష్ణు సహస్రనామం చేద్దామని కాకుండా ఈ యొక్క ప్రతినిత్యం మన దైనందిన జీవితంలో సూర్యోదయం సూర్యాస్తమయం జరిగినట్లుగా సూర్యోదయం సూర్యాస్తమయ పర్యాయ సమయాలు యందు విష్ణు సహస్రనామాన్ని అనుసంధానం చేసుకొని మన జీవితము ఉత్కృష్టమై ఆముష్కమైన జీవితాన్ని ఫలప్రయోగం చేయగలం, ఫలాన్ని పొంది తరించవచ్చు. భీష్ముడు సనాతనమైన వాడు, నిత్య నూతనమైన వాడు. ఆయన జీవన శైలి మనకు సర్వదా అనుసరణీయం. మనం ఆయన జీవన శైలిలో భీష్ముని యొక్క జీవన శైలిలో కొన్ని శుభలక్షణాలని మన జీవితానికి అన్వయం చేసుకోవడం ద్వారా మనం ఆ యొక్క భీష్ముడి యొక్క అనురూపాన్ని పొందవచ్చు. మన జీవితం కూడా ఒక విశిష్టత కలిగినదై ఒక ఐకాన్ పీపుల్గా మనం ఎదగవచ్చు. కనుక మనం ఇలాంటి భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని నిత్యము భీష్ముని యొక్క వైభవాన్ని తెలుసుకోవడం ద్వారా కూడా ఆయన ఆ యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలం, భగవద్ అనుగ్రహాన్ని పొందగలం, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలం. కనుక ఆ యొక్క భీష్మ పితామహుని స్తోత్రం చేస్తూ
కృష్ణుని స్తోత్రం చేస్తే ఆ భీష్ముని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. హ్మ్. హరి ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం స్వస్తి.